రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సహజ నటి స్వర్గీయ శ్రీమతి నిర్మలమ్మ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. కృష్ణా జిల్లా బందరులో జన్మించిన నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. చిన్ననాటి నుండి నాటకాలు అంటే ఇష్టం. అదే ఆమె సినీ రంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. తెలుగు చిత్రసీమలో భామ పాత్రలకు ప్రాణం పోసిన సహజ నటి నిర్మలమ్మ వందలాది తెలుగు సినిమాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్వభంగం అనే సినిమాలో తొలిసారిగా నటించారు. ఆ సినిమా తర్వాత సుమారు 1000 సినిమాల్లో నటించారు. తనకన్నా పెద్దవారైన నాటి హీరోలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావుల నుంచి నేటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు అమ్మగా బామ్మగా నటించారు. నిర్మలమ్మకు 19 ఏళ్ల వయసులో జీవి కృష్ణారావుతో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. నిర్మలమ్మ దత్తపుత్రిక పేరు కవిత, అల్లుడు డిఎన్ ప్రసాద్. నిర్మలమ్మ ఆడపెత్తనం అనే సినిమాలో హీరోయిన్గా చేయాల్సి వచ్చింది, కానీ అది కుదరలేదు. తర్వాత గరుడ గర్వభంగం అనే సినిమాలో హీరోయిన్గా చేసింది, కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. నిర్మలమ్మకు నటిగా మంచి పేరు తెచ్చిన సినిమా మాత్రం మనుషులు మారాలి అనే సినిమా. ఆ సినిమా శతదినోత్సవానికి వచ్చిన హిందీ నటుడు ప్రాణ్, నువ్వు శోభన్ బాబుకే అమ్మవు కాదు, భారత్కి మా అని ప్రశంసించాడట. అప్పట్లో ఆయనతో 4 ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయాను అని నిర్మలమ్మ చాలా బాధపడేదట. కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను నువ్వు గొప్ప నటి అవుతావని చెప్పాడట. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాలలో గుర్తు చేసుకునేది. ఉత్తమ నటిగా మయూరి సినిమాకు 1985లో నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత సీతారామరాజు సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్కి ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. 16 ఏళ్ల వయసు, ఆపద్బాంధవుడు, యమగోళ, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శంకరాభరణం, శుభ సంకల్పం, స్వాతిముత్యం వంటి సినిమాల్లో వయసు మీద పడినా ఎంతో ఓపికతో నటించారు. ఆ తరువాత ఆరోగ్య కారణాలతో నటించడం విరమించుకున్నారు. స్నేహం కోసం సినిమా తర్వాత ఆమె దాదాపు సినిమాల్లో నటించడం మానేశారు. అనారోగ్యంతో బాధపడుతూ 2009 ఫిబ్రవరి 19న నిర్మలమ్మ గారు హైదరాబాదులో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.